Yes, good evening, one and all. So, welcome back to our session. So, today we are going to discuss about the topic of importance of the fuse in our household circuit. So, maximum మనం ఈ ఎలక్ట్రోమాగ్నెటిజం అంటే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనే టాపిక్కి మనం మ్యాక్సిమం ఇంకా కన్క్లూజన్ ఎండింగ్కి వచ్చేసాం. సో అందులో భాగంగా ఇన్ ది సెషన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద మ్యాక్సిమం ఎండింగ్ కాన్సెప్ట్ దట్ ఈస్ అబౌట్ ద రోల్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్యూజ్. ఎఫ్యుఎస్ఈ ఈ వర్డ్ తెలియని వాళ్ళంటూ ఉండరండి. ఫ్యూజ్ అంటాం, మనకి ఇంట్లో ఫ్యూజ్ పోయింది, లేదా ఫ్యూజ్ పనిచేయట్లేదు, లేదా ఫ్యూజ్ మాడిపోయింది, లేదా ట్రిప్ అయిపోయింది, సర్క్యూట్ కనెక్షన్స్ ఆగిపోయి అని చెప్తూ ఉంటారు, అవునా కదా. సో వితౌట్ ఫ్యూజ్ మనకి ఇంటికి సప్లై రావడం అనేది హైలీ ఇంపాసిబుల్, హైలీ కదా అసలు అవ్వదు కాబట్టి. ఓకే, సో జనరల్గా ఈ ఫ్యూజెస్ అనేవి మనం ఈ ఓల్డెన్ జనరేషన్ దగ్గర నుంచి ప్రజెంట్ ఎప్పటికీ కొన్ని ఎస్పెషల్లీ కొన్ని ఏరియాస్లో ఇంకా వాడుతూ ఉన్నారు. బట్ నవే డేస్ అంటే ఈ రోజుల్లో టెక్నాలజికల్ అప్డేట్ అవ్వడం వల్ల ఫ్యూజెస్ ప్లేస్లో మనకి ఎంసీబీస్ వచ్చాయి అనమాట. ఎంసీబీ అంటాం. ఎంసీబీ అంటే మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ అనమాట. సో మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్స్ అనేవి రావడం జరిగింది ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఫ్యూజ్. పూర్వం జనరేషన్స్ నుంచి కన్వెన్షనల్గా చూసుకుంటే మనం తరతరాలుగా ఫ్యూజే వాడతాం ఇళ్లలో. ఒకవేళ అంటే ఇప్పుడు టెక్నాలజీ అప్డేట్ అయింది కాబట్టి ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఫ్యూజ్ వీఆర్ యూజింగ్ ఈ ఎంసీబీస్ అనమాట. బట్ ఫంక్షనింగ్ అనేది ఎలా ఉంటుందని ఇప్పుడు చూద్దాం. సో జనరల్గా మనం ఈ ఫ్యూజ్ అసలు ఏంటి, ఈ ఫ్యూజ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం. సో జనరల్గా ఫ్యూజ్ అనేది వన్ ఆఫ్ ది సేఫ్టీ డివైస్. అది సింపుల్గా చెప్పాలంటే ఫ్యూజ్ ఈజ్ వన్ ఆఫ్ ది సేఫెస్ట్ ఆర్ సేఫ్టీ డివైస్ విచ్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ ఎక్సెసివ్ కరెంట్స్. ఎక్సెసివ్ అంటే ఏంటి, అత్యధికంగా కరెంట్లు వెళ్ళేటప్పుడు ఆ కరెంట్ల వల్ల ఈ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడే సేఫ్టీ డివైస్ అని చెప్పొచ్చు అనమాట. ఫ్యూజ్ ఈజ్ ద బెస్ట్ సేఫ్టీ డివైస్ విచ్ ప్రివెంట్స్ ద ఎక్సెస్ కరెంట్స్ అండ్ ప్రొటెక్ట్స్ ఆల్ ద ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ఫ్రమ్ బీయింగ్ గెట్ డ్యామేజ్డ్. అవి డ్యామేజ్ అవ్వకుండా ఇంట్లో మన వస్తువులు ఐటమ్స్ ఇవన్నీ కరెక్ట్గా పనిచేస్తున్నాయి అంటే బికాస్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రోల్ ప్లేడ్ బై ద ఫ్యూజ్ అనమాట. సో ఒకటి సింపుల్గా చెప్పాలంటే ఫ్యూజ్ ఈజ్ ఏ సేఫ్టీ డివైస్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు, సేఫ్టీ డివైస్. ఆ డివైస్ ఏం చేస్తుంది, విచ్ ప్రివెంట్స్ ద ఎక్సెసివ్ కరెంట్స్. అంటే ఎక్సెస్గా వచ్చే కరెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే నార్మల్గా వచ్చే కరెంట్ని పంపిస్తుంది, నార్మల్ లేదా తక్కువైనా కూడా కొంచెం పంపిస్తుంది. బట్ బియాండ్ ద లెవెల్ దాటి ఎక్సెస్ కరెంట్ అనేది వెళ్తున్నప్పుడు అది పంపించదు అనమాట. సో అది ఎందుకు పంపించదు, ఒకవేళ అది పంపిస్తే ఈ పాస్ అయినటువంటి వైర్ ద్వారా ఆ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని డ్యామేజ్ అయిపోతాయి. సో అలా డ్యామేజ్ అవ్వకుండా ఈ ఎక్సెస్ కరెంట్ని ప్రివెంట్ చేస్తుంది. కాబట్టి మనం దీన్ని ఒక సేఫ్టీ డివైస్ కింద వాడతాం. ఓకే, సో ఫ్యూజ్ ఈజ్ ఏ సేఫ్టీ డివైస్ విచ్ ప్రివెంట్స్ ద ఎక్సెసివ్ కరెంట్స్ ప్రివెంటింగ్ దెమ్ ఎంటరింగ్ ఇన్ టు ద ఎలక్ట్రికల్ సర్క్యూట్స్. ఎలక్ట్రికల్ సర్క్యూట్లోకి ఎంటర్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది వేటిని, ఎక్సెస్ కరెంట్ని. కాబట్టి యూ కెన్ సీ ఇట్ ఇస్ ఏ సేఫెస్ట్ ఆర్ సేఫ్టీ డివైస్. అయితే ఈ ఫ్యూజ్ యొక్క నేచర్ ఎలా ఉండాలి, వాట్ కుడ్ బి ద నేచర్ ఆఫ్ ద ఫ్యూజ్, అసలు మనం యూజ్ చేసే ఫ్యూజ్ అసలు ఎలా ఉండాలి అంటే వీ నీడ్ టు రిమెంబర్ దట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ ఫ్యూజ్కి ఎప్పుడు కూడా మెల్టింగ్ పాయింట్ అన్నది చాలా తక్కువ ఉండాలన్నమాట, ఎక్కువ ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో ఫ్యూజ్కి ఎప్పుడు కూడా మెల్టింగ్ పాయింట్ అన్నది చాలా తక్కువ ఉండాలి. ఓకే, ఎందుకు ఎక్కువ ఉండకూడదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్పుకున్నాం ఎక్సెసివ్ కరెంట్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అని. ఎక్సెసివ్ కరెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెల్టింగ్ పాయింట్ బాగా ఎక్కువ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం వేసినటువంటి ఫ్యూజ్లో మెల్టింగ్ పాయింట్ ఎక్కువ ఉంటే అది అంత తొందరగా డిటెక్ట్ చేయదు. ఎక్సెస్ కరెంట్ ఏదైతే వచ్చిందో ఆ ఎక్సెస్ కరెంట్ ఆ మెల్టింగ్ పాయింట్ రీచ్ అయ్యేంత వరకు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఈలోగా మనకి ఏమవుతుంది, జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోతుంది డివైజెస్కి. అందువల్ల ఈ మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ఫ్యూజ్కి మెల్టింగ్ పాయింట్ అనేది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తక్కువ ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట. ఎక్కువ ఉందనుకోండి, ఎక్కువ మెల్టింగ్ పాయింట్ ఉందంటే ఏంటి, ఆ మెల్టింగ్ పాయింట్ వచ్చేంత వరకు కూడా కరెంట్లు వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ వెళ్ళిపోవడం వల్ల ఫ్యూజ్ బాగానే ఉంటుంది, ఎందువల్ల మెల్టింగ్ పాయింట్ ఎక్కువ ఉండడం వల్ల. కానీ దాన్ని నమ్ముకున్నటువంటి డివైజెస్ అన్ని డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఫ్యూజ్ అనేది ఎప్పుడు కూడా సాధారణమైనంత వరకు కూడా తక్కువ మెల్టింగ్ పాయింట్ ఉన్నట్టుగా చూసుకోవాలి. ఎందువల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తక్కువ మెల్టింగ్ పాయింట్తో ఉంది, తక్కువ మెల్టింగ్ పాయింట్లో ఎక్సెస్ కరెంట్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు చెప్పాను చూడండి, ఎక్సెస్ కరెంట్ ఒకవేళ వెళ్తే ఇది తక్కువ మెల్టింగ్ పాయింట్ కాబట్టి ఈజీగా ట్రిప్ అయిపోతుంది అనమాట, ఎందుకంటే దాని యొక్క లిమిట్ తక్కువ ఉంది కాబట్టి. ఇప్పుడు అర్థందా లేదా, ఫ్యూజ్కి ఎప్పుడు కూడా లో మెల్టింగ్ పాయింట్ ఉండడానికి అసలు కారణం ఏంటంటే ఒకవేళ హై మెల్టింగ్ పాయింట్ కనుక ఉంటే ఆ ఎక్సెస్ కరెంట్ ఆ హై మెల్టింగ్ పాయింట్ రేంజ్ వచ్చే వరకు వెళ్తూనే ఉంటుంది.
ఈలోగా జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోతుంది. కాబట్టి ఆ డివైసెస్ అన్నీ పాడైపోవడం జరుగుతుంది. ఇన్ కేస్ హై మెల్టింగ్ పాయింట్ బదులుగా లో మెల్టింగ్ పాయింట్ ఉన్నటువంటి నేచర్ కనుక సెలెక్ట్ చేసుకుంటే, లో మెల్టింగ్ పాయింట్ అంటే ఏంటి? చాలా తొందరగా కరిగిపోతుంది. ఒకవేళ ఇన్ కేస్ ఆ ఫ్యూజ్‌లో హై కరెంట్స్ లేదా ఎక్సెస్ కరెంట్ వెళ్ళాయనుకోండి, ఆ ఎక్సెస్ కరెంట్ తట్టుకోలేక ఇది లో మెల్టింగ్ పాయింట్ కాబట్టి తొందరగా ట్రిప్ అయిపోతుందనమాట. అంటే బ్రేక్ చేసేస్తుంది సర్క్యూట్‌ని. అంటే సర్క్యూట్ మొత్తం డిస్కనెక్ట్ అయిపోతుందనమాట. అందువల్ల ఎప్పుడు కూడా ఫ్యూజ్‌కి తక్కువ మెల్టింగ్ పాయింట్ ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వెషన్. ఓకే. వై షుడ్ ఏ ఫ్యూజ్ విల్ హ్యావ్ ఏ లోయెస్ట్ మెల్టింగ్ లేదా లోవర్ మెల్టింగ్ పాయింట్ అంటాడు. ఓకే. లోవర్ మెల్టింగ్ పాయింట్ ఉన్న ఫ్యూజ్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. This is the main reason, because fuse is a safety device which prevents the excess current. So if there is any chance of high current, the fuse will become trip and breaks the circuit. So the fuse which we have selected should have the lowest melting point to detect the high currents very easily and protects all the devices that are being connected to the fuse అనమాట. సో లో మెల్టింగ్ పాయింట్ ఉండాలి, సేఫ్టీ డివైస్ ఉండాలి, ప్రొటెక్ట్ చేయాలి. దీస్ త్రీ ఆర్ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ఫ్యూజ్. అయితే ఇక్కడ ఫ్యూజ్ దేంతో తయారు చేస్తారు, వాటి యొక్క కాంబినేషన్ ఏంటి? ఫ్యూజ్ ఈజ్ అన్ అలాయ్. అలాయ్ అంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియో క్లాసెస్ చెప్పుకున్నాం. అలాయింగ్ అంటే మెటల్స్ అనే టాపిక్ చెప్పినట్టు చెప్పాను. అలాయింగ్ అంటే వెన్ ఎవర్ ద ట్రూ మెటల్స్ లేదా ఒక మెటల్ ఒక నాన్ మెటల్ లేదా మిక్స్ అయినప్పుడు దాన్ని మనం అలాయింగ్ అంటాం అనమాట. సో ఏవైనా ఒక టూ మెటల్స్ కానీ లేదా మెటల్ విత్ నాన్ మెటల్ ఏదైనా ఒక మిక్స్ అయ్యి ఒక కాంపౌండ్ కింద ఫామ్ అయితే దాన్ని మనం అలాయ్ అంటాం. అలా ఇక్కడ కూడా మన ఒక ఫ్యూజ్ అనేది అందులో రెండు మెటీరియల్స్ ఉంటాయి. ఓకే. ఒకటి 63% దాన్ని టిన్తో తయారు చేస్తారు. టిన్ యొక్క సింబల్ ఎస్ఎన్. ఓకే. టిన్ యొక్క సింబల్ ఎస్ఎన్ అంటే 63%. ఫర్ ఎగ్జాంపుల్ సింబల్స్ ఉంటాయి. సోడియం అయితే ఎన్ఏ, హైడ్రోజన్ అయితే హెచ్డిలో ఉంటాయి. అలా ఇక్కడ మనకి టిన్ యొక్క సింబల్ టిఐఎన్, టిన్ యొక్క సింబల్ ఎస్ఎన్ అనమాట. అంటే 63% టిన్ ఉంటుంది అండ్ ద రిమైనింగ్ 37% కూడా మనకి అదర్ సబ్స్టెన్స్ ఉంటుంది మన నికిల్. ఓకే. సో నికిల్, టిన్ ఈ రెండింటి యొక్క కాంబినేషన్తో మనకి ఫ్యూజ్ అనేది తయారు చేయడం జరుగుతుంది. వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్ అవుట్ ఆఫ్ 100%, 63% ఇట్ ఈస్ బీయింగ్ మేడ్ అప్ ఆఫ్ టిన్ ఎస్ఎన్ అండ్ ద రిమైనింగ్ 37% ఇట్ ఈస్ కాంప్రైజ్డ్ ఆఫ్ నికిల్ ఎన్ఐ. ఈ రెండింటి యొక్క అలాయ్ అంటే నికిల్ ప్లస్ టిన్ అంటే ఎస్ఎన్ ప్లస్ ఎన్ఐ 63% ప్లస్ 37% ఆఫ్ నికిల్ టుగెదర్ ఇట్ విల్ ఫార్మ్ యాజ్ ఎ ఫ్యూజ్. సో దీన్ని మనం ఫ్యూజ్ అంటాం. సో ఫైనల్గా ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు? ఫ్యూజ్ అన్నది మనకి నెంబర్ ఆఫ్ వేస్లో ప్రొటెక్ట్ చేస్తుంది. ఒకటి ఓవర్ లోడింగ్స్ నుంచి, ఇంకొకటి షార్ట్ సర్క్యూట్స్ నుంచి, ఇంకొకటి ఎక్సెసివ్ కరెంట్ నుంచి. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్యూజ్ అని చెప్పి మనకి 2 మార్క్స్లో అడుగుతూ ఉంటాడు. ఇది చాలా ఓన్గా రాయొచ్చు. ఓకే. సో లేదా ఒక ఫ్యూజ్ని సెలెక్ట్ చేసుకోవడానికి మనం చూస్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి, అసలు వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఎలక్ట్రికల్ ఫ్యూజ్ అంటాడు. సో ఒకసారి మనం ఫైనల్గా ఒకసారి చూసుకుంటే ఫ్యూజ్ ఈజ్ ఏ సేఫ్టీ డివైస్ విచ్ ప్రివెంట్స్ ద ఎంటరింగ్ ఆఫ్ ఎక్సెసివ్ కరెంట్స్ ఇన్ టు ద ఎలక్ట్రికల్ సర్క్యూట్స్. ఓకే. ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లోకి ఎక్సెస్ కరెంట్స్ వెళ్ళిపోకుండా ప్రివెంట్ చేసే ఒక సేఫ్టీ డివైస్ని మనం ఫ్యూజ్ అంటాం. సో ఫ్యూజ్ ఈజ్ అన్ అలాయ్. అలాయ్ అంటే మిక్స్చర్. ఫ్యూజ్ ఈజ్ అన్ అలాయ్ ఆఫ్ 63% of tin and 37% of the nickel, and especially this fuse should have always low melting point in order to detect the high currents. High currents ni easy ga detect cheyadaniki low melting point kaligi undali. And finally the last point is fuse is the only safety device which protects us from overloading, short circuiting and excessive currents. So this is the main important role that is going to be played by the ఫ్యూజ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫ్యూజ్ యొక్క డెఫినేషను, అది ఫ్యూజ్ యొక్క దేంతో తయారు చేస్తారు, అలాయ్ అంటే డెఫినేషను, దేంతో తయారు చేస్తారు, అందులో ఏమేమి ఉంటాయి, అది దేని నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది, అలాగే దాని యొక్క మెల్టింగ్ పాయింట్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలన్నమాట. సో దిస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ ఫ్యూజ్. ఓకే. సో బై దిస్ మ్యాక్సిమం వీ హ్యావ్ కేమ్ టు ఎన్ ఎండ్ ఆఫ్ ద కంప్లీషన్ ఆఫ్ ఈ ఎలక్ట్రోమాగ్నెటిజం. ఇంకొక చిన్న సింపుల్ టాపిక్ ఉంది, దాన్ని మనం ఎంఆర్ఐ అంటాం, మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ అనేది. అది కూడా మనం చూద్దాం, ఆబ్జెక్టివ్లో వస్తుంది అనమాట. సో అలా అని చెప్పి మనం వదలక్కర్లే. వై నాట్? ఎందుకు అంటే ఎందుకు వదలక్కర్లే? ఓకే. అది మనం వదలక్కర్లే, కంప్లీట్ చేసేద్దాం. ఓకే. మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ అంటే మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాం. బై దట్ వీ కెన్ క్లోజ్ ద ఎలక్ట్రోమాగ్నెటిజం యూనిట్. ఓకే. సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్ ఎవ్రీవన్.